గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం హెరిటేజ్ గురించి చదువుకుంటున్నాం కదమ్మా. ఫస్ట్ లెసన్ మెటీరియల్ హెరిటేజ్ చదివాం. సెకండ్ లెసన్ టుడే విల్ డిస్కస్ సెకండ్ లెసన్ నాన్ మెటీరియల్ హెరిటేజ్. మన ఫస్ట్ లెసన్ హెరిటేజ్ అంటే ఏంటో చదివాం. సంథింగ్ దట్ ఇన్హెరిట్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే ఏంటమ్మా, ముందు తరాల నుంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, అంటే ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్ వాళ్ళు పాస్ అవుతూ వెళ్ళేదాన్ని హెరిటేజ్ అంటారు. అది ఏదైనా కావచ్చు. ఈ హెరిటేజ్లో కూడా మనకి 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి? మెటీరియల్ హెరిటేజ్, నాన్ మెటీరియల్ హెరిటేజ్, and third one human heritage. Human heritage. ఈ మెటీరియల్ హెరిటేజ్కి ఏమొస్తాయి మనకి? మాన్యుమెంట్స్, స్కల్ప్చర్స్, పెయింటింగ్స్ ఎట్సెట్రా. అంటే మెటీరియల్ హెరిటేజ్ అంటే మనం టచ్ అయ్యి మన కళ్ళతో చూసి మనం ఫీల్ అయ్యేదాన్ని మెటీరియల్ హెరిటేజ్ అంటాం. మనం ఫస్ట్ లెసన్లో దీని గురించి చదివాం. ఓకేనా? వీటిలో మాన్యుమెంట్స్, స్కల్ప్చర్స్, పెయింటింగ్స్ అవన్నీ కూడా వస్తాయి. మనకి ఓల్డెన్ డేస్లో రాజులు కట్టించినవి అవన్నీ కూడా మన ఇండియాలో ఇప్పుడు ఉన్న మాన్యుమెంట్స్ గురించి డిస్కస్ చేసాం కదా ఫస్ట్ లెసన్లో. అంటే ఇప్పుడు కూడా మనం వాటిని టచ్ చేయగలుగుతాం, చూడగలుగుతాం. అలా మనం ఫీల్ అయ్యేదాన్ని మెటీరియల్ హెరిటేజ్ అంటారు. ఈరోజు మనం నాన్ మెటీరియల్ హెరిటేజ్ గురించి చూద్దాం. ఓకేనమ్మా? హ్యావ్ యూ హెర్డ్ ఇంట్రెస్టింగ్ ఫెబుల్స్ and folk tales about kings, forests, demons, birds or animals. మీరు కథలు చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా? టేల్స్ అంటే కథలు, ఫెబుల్స్ అంటే యానిమల్స్తో చేసే షార్ట్ స్టోరీస్, ట్రెడిషనల్ షార్ట్ స్టోరీస్ ఉంటాయి కదమ్మా, వాటిని ఫెబుల్స్ అంటారు. యానిమల్స్తో చిన్న చిన్నగా యాక్ట్ చేస్తూ మోరల్ లెసన్ చెప్పే వాటిని ఫెబుల్స్ అంటారు. అవి చిన్న చిన్న ట్రెడిషనల్ షార్ట్ స్టోరీస్ ఉంటాయి, వాటిని ఫెబుల్స్ అంటారు. అవి రాజుల గురించి కానీ, అడవుల గురించి కానీ, రాక్షసుల గురించి కానీ, బర్డ్స్, యానిమల్స్, దేని గురించి అయినా చిన్న చిన్న స్టోరీస్ మనం టీవీల్లో వాటిలో చూస్తూ ఉంటాం. మీరు చూస్తూ ఉంటారు కదా కార్టూన్ ఛానల్స్, వాటిలో కూడా వస్తూ ఉంటాయి. దీస్ స్టోరీస్ that have been passed down from one generation to another form a part of our heritage. Heritage అంటేనే ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి పాస్ అవుతూ ఉంటాయి. అవి మెటీరియల్ నాన్ మెటీరియల్ హెరిటేజ్లో కూడా కథల రూపంలో మనకి వస్తూ ఉంటాయంట. However, these do not have a physical form the way the things that belongs to our material heritage do. ఈ నాన్ మెటీరియల్లో వచ్చేవి మనకి మెటీరియల్ హెరిటేజ్ ఎలా మన కంటికి కనిపిస్తే టచ్ చేస్తాం, వాటిని టచ్ చేస్తే వీలు ఉంటుంది. కానీ నాన్ మెటీరియల్ హెరిటేజ్ మనకి ఆ వీలు ఉండదంట. దీస్ ఆర్ నాట్ లైక్ ద మాన్యుమెంట్స్, స్కల్ప్చర్స్, పెయింటింగ్స్, టూల్స్ ఎట్సెట్రా దట్ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ పాస్ట్ జనరేషన్స్. పాస్ట్ జనరేషన్స్ అంటే ఏంటి? జరిగిపోయిన తరాల నుంచి మనకి వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయంటమ్మా. These are instead a part of our lives in the way we make use of them, learn from them and enjoy them. ఈ నాన్ మెటీరియల్ హెరిటేజ్లో మనం వినే కథలు కానీ ఇవన్నీ కూడా మనకి చాలా మంచి మంచి విషయాలు తెలుస్తాయంట. వాటిని విని మనం ఎంజాయ్ చేయగలుగుతాము, వాటి నుంచి మంచి విషయాలు కూడా మనం నేర్చుకుంటూ ఉంటామంట. హ్యాన్స్ థింగ్స్ సచ్ యాజ్ స్టోరీస్, అవి స్టోరీస్, డాన్సెస్, music, songs, rituals, skills and traditional knowledge. Though they cannot be touched or seen in a physical form, constitute our non-material heritage. ఇప్పుడు ఈ డ్యాన్స్, మ్యూజిక్ వీటన్నిటిని మనం ఫీల్ అవ్వగలుగుతాం, కానీ వాటిని మనం చేత్తో టచ్ చేయలేమంట. ఎలా మెటీరియల్ హెరిటేజ్ లాగా నాన్ మెటీరియల్ హెరిటేజ్ మనం టచ్ చేయలేమంట. ఈ సాంగ్స్ కానీ, స్టోరీస్ కానీ, డ్యాన్స్, మ్యూజిక్, రిచువల్స్
రిచువల్స్ అంటే మనం పాటించే నియమ నిబంధనలు. ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటారు, అందరిలో ఒకే విధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఆ నియమాలు పాటిస్తూ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. ఇలాంటి వాటిని రిచువల్స్ అంటారు. ఇవన్నీ కూడా ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి పాస్ అవుతూ ఉంటాయంట. అలా ఎలా పాస్ అవుతూ ఉంటాయో మనం ఈరోజు చూద్దాం. ఎలా అంటే వారల్ ట్రెడిషన్. వారల్ ట్రెడిషన్ oral tradition. Knowledge is passed on from one generation to another as a tradition in different ways. Knowledge అంటే ఏంటమ్మా, జ్ఞానం అనేది ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి డిఫరెంట్ వేలో పాస్ అవుతూ ఉంటుందంట. ద oral tradition is one such way where people verbally passed on the knowledge. ఇది ఎలా అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వెర్బల్లీ అంటే మనం నోటి ద్వారా చెప్తూ ఉంటాం కదా, వెర్బల్లీ. అలా మనం చెప్తూ ఉంటే ఎదుటివాడిని అది ఇంకో పాస్ చేస్తూ ఉంటారు కదా, అలా వారల్ ట్రెడిషన్ అనేది పాస్ అవుతుందంట. స్టోరీస్ అబౌట్ డైటీస్, నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్. ఆ స్టోరీస్ మనం చాలా వరకు వింటూ ఉంటాం. దేవతల కథలు, రాక్షసుల కథలు మనం ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటాం. తెలుగు టెక్స్ట్ బుక్లో వస్తాయి, అలానే చిన్నపిల్లల బుక్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి బుక్స్లో మనకి మోరల్ స్టోరీస్ ఉంటాయి. అవి దేవతల గురించి, అలానే రాజుల గురించి, ఓల్డెన్ డేస్లో ఉన్న పండితుల గురించి, ఇలాంటివి చాలా వరకు మనం చదువుతూ ఉంటాం మన నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం. అలానే నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్ అంటే వైద్యానికి సంబంధించి. ఇప్పుడంటే మనకు రకరకాల మెడిసిన్ వచ్చింది, కానీ ఓల్డెన్ డేస్లో ఏం చేసేవాళ్ళు, ఎక్కువగా ఆకులు యూజ్ చేసి మెడిసిన్ తయారు చేసుకునేవాళ్ళు. వాటి గురించి తెలుసుకోవాలంటే కొంత జ్ఞానం కావాలి, కొన్ని బుక్స్ చదవాలి, లేకపోతే ఎవరైనా చెప్తే వినాలి. అలానే రిచువల్స్, స్కిల్స్ ఆర్ ఆల్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ త్రూ వారల్ ట్రెడిషన్స్. ఈ రిచువల్స్ అనేవి స్కిల్స్ అంటే మనం చేసే పని, డ్రాయింగ్ వేయడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, పాట పాడడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి పాస్ అవుతూ ఉంటాయంట త్రూ వారల్ ట్రెడిషన్. వారల్ అంటే ఏంటి, నోటితో చెప్పి వేరే వాళ్ళకి పాస్ చేయడం. స్టోరీ టెల్లర్స్, సింగర్స్, puppeteers, teachers, grandparents and parents play an important role in passing on the traditional knowledge to new generations. కొత్త తరం వాళ్ళకి ఈ పాత విషయాలన్నీ ఎవరు చెప్తారంట, పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, కొంతమంది ఇంట్రెస్టింగ్గా స్టోరీలు చెప్పేవాళ్ళు ఉంటారు, స్టోరీ టెల్లర్స్. పప్పెటీస్ అంటే తోలుబొమ్మలాటలు ఆడించేవాళ్ళు. వీళ్ళందరి ద్వారా పాత రోజుల్లో జరిగిన విషయాలన్నీ చక్కగా కొత్త జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారంట. ఒక్కొక్కరికి చదివిన దానికన్నా కూడా ఇలా చూసింది బాగా అర్థం చేసుకోవాలని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయంట. స్టోరీస్ ఫ్రమ్ ద పంచతంత్ర, ఏ వెరీ ఏన్షియంట్ కలెక్షన్స్ ఆఫ్ స్టోరీస్ రిమైన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫార్మ్స్ ఆఫ్ వారల్ లిటరేచర్. ఇలా వారల్ ట్రెడిషన్లో బాగా ఫేమస్ పొందింది ఏంటి అంటే పంచతంత్ర స్టోరీస్. మనకి సండే ఈటీవీలో వస్తూ ఉండే పంచతంత్ర స్టోరీస్, అవి చక్కగా బొమ్మలతో చిన్నపిల్లలు చాలా అట్రాక్షన్గా ఉంటుంది. చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి, ఎవరు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు చూడొచ్చు. పంచతంత్ర స్టోరీస్ చాలా బాగుంటాయి. ఈ పంచతంత్ర స్టోరీస్ ద్వారా వారల్ ట్రెడిషన్ బాగా ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి పాస్ అవుతూ ఉంటుందంట. దీంట్లో మంచి స్టోరీస్ కూడా ఉంటాయి. పంచతంత్ర స్టోరీస్ హ్యావ్ యానిమల్ క్యారెక్టర్స్, జంతువుల క్యారెక్టర్స్తో స్టోరీస్ జరుగుతూ ఉంటాయంట. హూ టీచ్ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ యాన్ ఇంట్రెస్టింగ్ మేనర్. అవి చెప్పే విధానం, ఆ స్టోరీని చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ మనకి కలుగుతూ ఉంటుందంట. అందరూ చెప్తారు కథలు, కానీ ఒక్కొక్కరు చెప్పే విధానం చాలా బాగుంటుందంట. అలా ఈ పంచతంత్ర స్టోరీస్లో చాలా మంచి మేనర్లో, ఇంట్రెస్టింగ్ మేనర్లో ఈ స్టోరీస్ నడుస్తూ ఉంటాయంట. అందుకే చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు కూడా వస్తున్నాయి టీవీలో, సండే ఈ టీవీలో వస్తాయి పంచతంత్ర స్టోరీస్. అవి చూడండి, మీకు చక్కగా అర్థం అవుతుంది. సమ్ ఆఫ్ ద ఫేమస్ పంచతంత్ర టేల్స్ ఆర్, మనకి ఈ పంచతంత్ర స్టోరీస్లో ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయండి, అంటే చాలా ఉంటాయి.
మనకు అన్నీ నచ్చవు కదా, కొన్ని నచ్చుతాయి కదా. దాంట్లో కొన్ని ఏంటంటే ద లయన్ అండ్ ద బుల్, ద మంకీ అండ్ ద క్రొకోడైల్, ద లయన్ అండ్ ద మౌస్. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టోరీస్ అంటే పంచతంత్రాలు. మీకు తెలిసినవి ఇంకా చాలా ఉంటాయి, సార్ చూడండి. అండ్ నెక్స్ట్ జాతక టేల్స్ ఆర్ షార్ట్ బుద్ధిస్ట్ టేల్స్. అలాగే పంచతంత్ర స్టోరీస్ లాగానే బుద్ధిస్ట్ టేల్స్ అంటే బౌద్ధ మతానికి సంబంధించిన కథలు కొన్ని ఉన్నాయి, వాటిని జాతక టేల్స్ అని పిలుస్తారంట. దే హ్యావ్ మెనీ స్టోరీస్ దట్ షేర్ కామన్ ఎలిమెంట్స్ విత్ ద పంచతంత్ర స్టోరీస్. ఈ జాతక టేల్స్లలో పంచతంత్ర స్టోరీస్ కూడా కామన్ ఎలిమెంట్స్ అంటే ఒకే విధమైన స్టోరీస్ నడుస్తూ ఉంటాయంట. అంటే చెప్పే విధానం కానీ వాళ్ళు తీసుకున్న మోరల్ విషయాలు కానీ కామన్గా ఉంటాయంట. దే హ్యావ్ ఆల్సో బీన్ పాపులర్ మీడియమ్స్ ఫర్ టీచింగ్ మోరల్ కండక్ట్ అండ్ గుడ్ బిహేవియర్. మనం ఈ పంచతంత్ర స్టోరీస్, ఈ జాతక టేల్స్ ఏమైనా ఈ కథలు చదవడం వల్ల మనలో ఒక మంచి ప్రవర్తన అనేది పీపుల్లో వస్తుంది, మంచి అలవాట్లు వస్తూ ఉంటాయంట. అండ్ నెక్స్ట్ మనకి కథల్ని ప్రజలకు ఇంట్రెస్టింగ్గా చూపించడానికి ఓల్డెన్ డేస్లో తోలుబొమ్మలాటలు ఆడించేవాళ్ళం. మనకు ఇప్పుడు 2 సినిమాలు, టీవీలు, ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ ఓల్డెన్ డేస్లో అవన్నీ లేవు కదా. ఎక్కడైనా తిరణాలు జరిగినా లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా తిరణాలు అంటూ ఉంటారు కదా, అలాంటి చోట ఎక్కువగా ఇవి వేస్తూ ఉండేవాళ్ళు. వీధిలో ఒక స్టేజ్ కట్టి తోలుబొమ్మలాటలు ఆడించేవాళ్ళు. దాని ద్వారా ఓల్డెన్ డేస్లో జరిగిన రాజుల కథలు, దేవతల కథలు ఇవన్నీ ఆ తోలుబొమ్మల్లో చూపిస్తూ ఉండేవాళ్ళంట. అలాంటి తోలుబొమ్మలు ఆడించే వాళ్ళని పపెటీర్స్ అంటారు. మనం పపెట్రీ అంటే తోలుబొమ్మ అని. పపెట్రీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వారల్ ట్రెడిషన్. వారల్ ట్రెడిషన్ ఇప్పుడు చెప్పాం కదమ్మా, మనం నోటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి వేరే జనరేషన్ వాళ్ళని మోటివేట్ చేసే వాటిని వారల్ ట్రెడిషన్ అంటారు. ఆ వారల్ ట్రెడిషన్ ఈ పపెట్రీ ఈజ్ వన్ ఆఫ్. ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఇవి చాలా ఫార్మ్స్ ఉన్నాయంట. ద థీమ్స్ ఆఫ్ పపెట్ షోస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ కింగ్స్. ఈ తోలుబొమ్మలాట్లో ఎవరెవరు స్టోరీస్ చూపిస్తారంట? కింగ్, హీరోస్, ఎపిసోడ్స్ ఫ్రమ్ రామాయణ అండ్ మహాభారత. రామాయణ మహాభారతాల నుంచి చిన్న చిన్న టాపిక్స్ తీసుకుని వాటిని ఫోక్ టేల్స్, జానపద కథలు అంటారు, అవి జాతక టేల్స్. అండ్ ఎవ్రీడే లైఫ్ ఆఫ్ లోకల్ పీపుల్. జాతక టేల్స్లో నుంచి ఫోక్ జానపద కథల నుంచి, అలానే లోకల్ పీపుల్ అంటే విలేజెస్లో పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ నుంచి చిన్న చిన్న థీమ్స్ తీసుకుని ఈ తోలుబొమ్మలాటలు ఆడిస్తూ ఉంటారంట. సమ్ ఆఫ్ ద ప్రొమినెంట్ పపెట్ ఫార్మ్స్ ఆర్. దీంట్లో మనం చెప్పుకున్నాం కదా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి ఇండియాలోని. దాంట్లో మెయిన్గా ఉన్నవి ఇక్కడ ఒక 3 ఫార్మ్స్ ఉన్నాయి పపెట్ ఫార్మ్స్. ఫస్ట్ వన్ పపెట్స్. ఈ పపెట్రీలో 3 ఫార్మ్స్ ఉన్నాయమ్మా. ఇవి చిన్న చిన్న కథల్ని తోలుబొమ్మలాటలు ఆడిస్తూ చూపిస్తూ ఉంటారు. దాంట్లో ఫస్ట్ వన్ స్ట్రింగ్ పపెట్. స్ట్రింగ్ పపెట్. అండ్ సెకండ్ వన్ షాడో పపెట్. షాడో పపెట్. And third one gloves puppet. మన ఇండియాలో ఈ 3 ఫార్మ్స్ బాగా పేరు పొందినాయంటమ్మా. The puppets are colorfully decorated with different types of cloth materials and ornaments. ఈ తోలుబొమ్మలాటలు ఆడించే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే రకరకాల దుస్తులు వేసుకోవాలంట. అంటే కథకి ఎలాంటి దుస్తులు అవసరమో అలాంటివన్నీ వేసుకోవాలంట. డిఫరెంట్ మెటీరియల్స్, డిఫరెంట్ ఆర్నమెంట్స్ కూడా, రకరకాల నగలు మనం చూస్తూ ఉంటాం. ఈ హరికథలు, బుర్రకథలు చెప్పేవాళ్ళు డిఫరెంట్గా తయారవుతుంటారు. మెడలో దండలు, తలపాగా, భుజం మీద వీణ ఇలాంటివి పెట్టుకుంటారు కదా. అలానే తోలుబొమ్మలాటలు ఆడించేవాళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ యూజ్ చేస్తూ ఉంటారంట. దే కాస్ట్యూమ్స్ ఆర్ typical of the local area they perform in or originate from. వీళ్ళు వేసుకునే డ్రెస్ కూడా వేసుకునే విధానంలో కూడా చాలా టిపికల్ అంటే చాలా కష్టంగా అనిపిస్తుందంట. ఎందుకంటే
ఆ కథకి తగ్గట్టుగా వాళ్ళు ముస్తాబు వాళ్ళు. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు ఎలా అయితే ఉంటాడో ఆ డ్రెస్ వాళ్ళు చూపించారు అక్కడ. అలాగే లోకల్ పీపుల్, విలేజ్ పీపుల్ ఎలా రెడీ అవుతారో ఆ విలేజ్ పీపుల్లా రెడీ అవ్వాలి. సీతాదేవి ఉంది, ఆవిడ ఎలా రెడీ అవుతుంది ఆ సేమ్ అలానే వీళ్ళు కూడా రెడీ అయ్యి చూపించారంట. కాబట్టి వాళ్ళ డ్రెస్ సెన్స్ అంతా కూడా చాలా టిపికల్గా, చాలా ఒరిజినల్గా ఉంటుందంట. ఓకేనమ్మా, ఈ 3 పపెట్స్ గురించి నెక్స్ట్ లెసన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా?